హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ మారుతి సుజుకిలా స్విఫ్ట్ డిజైర్ ఇది మొత్తమే డల్ వస్తుంది వీడియో పూర్తిగా దొంగ తెప్పే అంటారు దీన్ని వాన అప్పుడప్పుడు అత్తపోతుంది అట్లా సో దొంగ వానకు తెప్పే తయారవుతుంది దాంతో కొద్దిగా షైనింగ్ తక్కువ ఉంది డిజైర్ 2019 మోడల్ తాళచేలు రెండు ఉన్నాయి రెండు కూడా సాలిడ్ అన్లాక్ రెండు తాళచైలు నంబర్ 1 ఉన్నాయి ఇంజన్ ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది 6,50,000 రూపాయలు అడుగుతారు మీకు మొత్తం లోన్ కూడా అవుతుంది ఎక్కడ కూడా లేకుండా సో మొత్తం లోన్ అవుతుంది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది చూసుకోండి లెఫ్ట్ సైడ్ బకెట్ సీట్ మారుతి షోరూమ్ సీట్ కవర్స్ ఇవి సో మారుతి షోరూమ్ సీట్ కవర్సే ఇంటీరియర్ బ్లూటూత్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ అన్ని ఫీచర్స్ నంబర్ 1 ఉన్నాయి బండికి అయితే బండి ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు తెలంగాణ బండి మన పెద్దపల్లి లోకల్ రిజిస్ట్రేషను మీకు లోన్ కూడా కావాలంటే 6 లక్షల వరకైనా తీయొచ్చు సో పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ కంట్రోల్స్ సెంట్రల్ ఏసీ ఛార్జింగ్ పోర్టలు అన్ని ఫీచర్స్ ఉంటాయి దీనికి చూడండి లెఫ్ట్ కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి డిజైర్ వీడిఐ ఇది సో వీడిఐ ప్లస్ డీజిల్ బండి మంచి మైలేజ్ ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఎటువంటి వర్క్ లేదు కార్కి ఇప్పటికిప్పుడు ఓహో రైట్ సైడు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానలు సేమ్ స్టెప్ని కూడా సేమ్ మనకు 2000 ఎప్పుడైతే కారు కొన్నప్పటి బాపతి స్టెప్ని 19 మోడల్ కానీ టైర్లు 18 వచ్చినాయి కారుకు సో మీరు లోన్ మొత్తం అయినా ఎక్కించుకోవచ్చు ఎట్లయినా మల్టీ లెవెల్గా యూజ్ చేసుకోవచ్చు కార్ని అయితే సేమ్ రైట్ సైడ్ కూడా చూసుకోండి బండికి ఎక్కడ ప్రాబ్లం లేదు ఏ గ్లాస్ చేంజ్ కాలేదు లోకల్ వచ్చి లోన్ ఎక్కించుకోవచ్చు సిద్దిపేటకు వచ్చి సేమ్ లెఫ్ట్ కూడా రైట్ సైడు చైల్డ్ లాకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండి అయితే నంబర్ 1 ఉంది పవర్ విండోస్ ఉన్నాయి చైల్డ్ లాక్ ఉంది పవర్ విండో చైల్డ్ లాకు ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టరు సీట్ హైట్ అడ్జస్టరు మనకు ఇంజన్ నెంబరు చేసిస్ నెంబర్ ఇక్కడ ఉంటుంది కాల్ కింద ఫుల్ మ్యాట్ ఉంది సో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చూసుకోండి ఇది కారు కొన్నప్పటిది అంటే నీళ్ళకి ఇట్లా పడ్డప్పుడు ఆ స్టిక్కర్ ఎగిరిపోతుంది ఇంజన్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే ఒకసారి ఇంటీరియర్ చూద్దాం మళ్ళీ ఒక టెస్ట్ డ్రైవ్ చేద్దాం 73,093 రీడింగ్ ఉంది చాలు చేసినాం ఎందుకంటే ఫోన్ వేడైతే ఏసీ చేస్తున్నా మగులు అయింది కానీ అయినా సరే వేడైతే విపరీతంగా ఉంది సో బండి చాలా అయింది ఆర్పిఎం మీటర్ 73,000 కిలోమీటర్లు మనకు కార్లో ఉన్న డీజిల్ ఎంత పోతుందని కూడా చూపిస్తుంది టేప్ రికార్డరు దానికి సంబంధించిన బ్లూటూత్ దానికి మిగతా యాక్స్ కేబుల్ మిగతా యూఎస్బీ ఆప్షన్ కూడా కింద ఉంటాయి సో మీకు తెలంగాణలో మాత్రమే విత్ రిజిస్ట్రేషన్ ఉంటుంది టోటల్గా లోన్ను ట్రై చేసుకోవచ్చు బ్లూటూత్ స్టీరింగ్ కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఉంటుంది సేమ్ మీకు అంటే ఇది కంపెనీలో మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు పిన్ టు పిన్ ఏడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి అయితే సెంట్రల్ ఏసీ ఛార్జింగ్ పోర్టల్ సేమ్ గేర్ బాక్స్ కూడా అంతా కూడా ఓకే సరే మొత్తం చూద్దాం మళ్ళీ కుడివైపు డోరు ఈ డోర్ కూడా మీకు ఒరిజినల్ ఉంది సేమ్ మీకు ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఒకవేళ ట్యాక్స్ నడుపుకుంటా అన్నా కూడా లోన్ ఎక్కించే బాధ్యత మాది కానీ 2 లక్షలు 3 లక్షలు ముందు కడితే పాన్ కార్డ్ ఆధార్ కార్డు మీది తీసుకొని దానిలో వెరిఫై చేసుకున్న తర్వాత లోన్ వస్తుంది సిబిల్ సరిగ్గా ఉందంటే లోన్కి వెళ్ళిపోవచ్చు మీరు కొంత అమౌంట్ కడితే మేము కారు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఉమ్మడి తెలంగాణలో ఎక్కడైనా తెలంగాణలో మాత్రమే అవుతుంది నెంబర్ ప్లేట్ తీసేస్తాను ఇన్స్టాగ్రామ్ కూడా షార్ట్ పెట్టినా చాలా కాల్స్ వచ్చినాయి కానీ 5.5 నెట్టిస్తాం 6 లక్షలు నెట్టిస్తాం లేకుంటే లోన్ కానీ కొన్ని కాల్స్ జిల్లాని బట్టి ఊరుని బట్టి కాల్స్ వచ్చినాయి గట్టి ఉంది క్లిప్ ఊరుని బట్టి జిల్లాని బట్టి కాల్స్ వచ్చినాయండి సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా ఇద్దాం సో మీకు
ఊరుని బట్టి జిల్లాని బట్టి మీకు దాన్ని చేసేస్తాం. సేమ్ ఇది బండి అయితే ఎట్లా చూసుకున్నా కూడా చాలా క్వాలిటీ ఉంది. డిజైర్ అనేది హాట్ కేక్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్విఫ్ట్ డిజైర్ ఎట్లాంటి వాళ్ళు అయినా ఒకసారి డిజైర్ ఎక్కుతుంటారు ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు అయితే. సో అట్లా మారుతితోని అందరికి అనుబంధం ఉంటుంది. సో వైట్ కలర్లో అయితే హైదరాబాద్లో మొత్తం ట్యాక్స్ అట్లా పోతుంది డిజైరు. అది కూడా కొత్త మోడల్ 2021 మోడల్ అది. సో దానికి ట్యాక్స్ అనేది ఖచ్చితంగా టూర్ అని ఒక ఆప్షన్ వచ్చి అవి వైట్ కలర్లో వస్తాయి, దానికి ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి ఒక టెస్ట్ డ్రైవ్ వేద్దాం ఒకసారి. పర్ఫార్మెన్స్ అయితే రానా వస్తా 5 minutes. సేమ్ మీకు చిల్డ్ ఏసీ ఉంది బండిలో. ఇంటీరియర్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి వర్క్ నీడ్ లేదు. బండి లోకల్ కార్ కాబట్టి మీరు షోరూమ్ ట్రాక్, ఇంజన్ నెంబర్, చేసిస్ నెంబర్తో వస్తుంది. కార్ ఎప్పుడైనా లోకల్గా ఉన్నా బయటగా ఉన్నా సర్వీస్ ఒకసారి ట్రాక్ ఒకసారి చూసుకున్న తర్వాత తీసుకుంటే మీకు కొంచెం సేఫ్టీ ఉంటుంది. సో సర్వీస్ రికార్డ్ అయితే మొట్టమొదటి చెక్ చేయించుకుని మళ్ళీ మీరు ఆప్షన్గా తీసుకోవచ్చు. ఎక్కడైనా అంటే మీరు హైదరాబాద్ నుంచి దూరం మనకు మహారాష్ట్ర బార్డరు 3 వైపులు, అంటే 2 వైపులు, ఒకవైపు కర్ణాటక, 2 వైపులు ఆంధ్రప్రదేశ్ బార్డర్ వస్తుంది. సో అత్యంత దూరం మహారాష్ట్ర బార్డరే ఉంటుంది, తర్వాత కర్ణాటక బార్డర్ కూడా ఉంటుంది. అంటే 280, 290 వరకే హైదరాబాద్, హార్ట్ ఆఫ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ ఒక మనకు మధ్యలో స్థావరం, క్యాపిటల్ సిటీ అయితే ఇటు అటు లెక్క మనకు గుల్బర్గా లేకుంటే భైంసా అట్లాంటి ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కటి వస్తుంది అన్నట్టు. సో దాన్ని బట్టే మనం దాన్ని సర్టిఫై చేసుకుంటాం. డిజైర్లో మీరు ఎంత దూరం అయినా ఖచ్చితంగా 25 మైలేజ్ వస్తుంది. వైజాగ్ హైదరాబాద్కి ఇప్పుడు ఎలివేటర్ రోడ్ వచ్చింది కొత్తగా. ఏంటంటే దొంగల మరి దారి దోపిడి అన్నట్టుగా ఓ టోల్ ట్యాక్ చేసి మన పైసలతోనే రోడ్ వేసి సగం వాళ్ళు సగం మనం అన్నట్టు. సో చూడండి డైరెక్ట్గా 100+ లేపుదాం. బస్ 80 పోయింది, 4వ గేరు, 5వ గేరు ఇచ్చిన హారన్. ఇది డైరెక్ట్ 90. స్పీడ్ బెల్ట్ పెట్టుకోవాలని మొత్తుకుంటాను. ఇది జనరల్గా ఎప్పుడైనా పెట్టుకున్నాను, ఇప్పుడు పెట్టుకోలే, అది పెట్టుకుంటున్నాను ఆల్రెడీ. సో తెల్ల సంచులు ఎత్తారు, మన వానశంకులు జోర సంచులు అనుకో, జోర సంచులు తడిచి ఎండై పెట్రోల్ పంపు పడుతుంది మన దగ్గర అవుతుంది పంపు. సో చూసిరు కదా కరెక్ట్గా 90 స్పీడు. సో మీకు బండి అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది, ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ ఎటువంటి వర్క్ నీడ్ లేదు, డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది. మీరు ఒకసారి ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోండి. 6 లక్షల చిల్లర, అంటే పైకి కిందికి ఆడికాడికి కూర్చొని దగ్గరికి వచ్చి మాట్లాడితే అవుతుంది. బంపరు కొంచెం పెయింట్ షేడ్ ఉంది కానీ చేంజ్ అవ్వలేదు ఒరిజినల్. సో 1-2 లొకేషన్ల పెయింట్ షేడ్ ఉంది చూసి 110, 120 డైరెక్ట్ కదా, కాంట 120 పెట్టిన. ఇట్లా 120లా ఏసీలా సడన్ బ్రేక్లా చేసినప్పుడు స్టీరింగ్ కంట్రోల్ ఎట్లా ఉంటుంది, గాడ్ బయట నుంచి ఎట్లా వస్తుంది, ఈ సీసాలు పనిచేస్తున్నాయా లేవా, ఇట్లా కొన్నింటి మేము చెక్ చేసుకుంటాం. బ్రేక్లు ఎట్లున్నాయి, కాళ్ళు ఎట్లున్నాయి, క్లచ్ ఎట్లుంది, ఎయిర్ పంప్ ఎట్లుంది, వాటర్ పంప్ ఎట్లుంది, రేటర్ ఎట్లుంది, ఓటెన్ కూడా చెక్ చేసుకుంటే మనకు కొంచెం సర్టిఫైడ్ వస్తుంది. అమ్మా బాబు ఏమండి అది కియాలా టయాటాలా ఇన్నోవా మళ్ళీ లాంచ్ అయింది. కొంత దానిలో ఏం పెద్దగా చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మొత్తం చుట్టూ ఎయిర్ బ్యాగులు వచ్చినాయి. ఒకటి ముందట కొద్దిగా అద్దం ముందట బంపర్ కొద్దిగా పెరిగింది, దానిలో పెద్ద సాటిస్ఫై ఏం లేదు. 2014లో ఇన్నోవా మిస్ అయినాం, అదే డిసప్పాయింట్లు ఉన్నారు ఇంకా ప్రజలు. నువ్వు క్రిస్టాల్దే పాత ఇన్నోవా మీదకి రావు. ఇప్పుడు తెచ్చిన దానిలో పెద్ద తోపు చేసింది ఏం లేదు, వట్టిగా బండ్లు మారుతాను అని చెప్పి పాత ధర అదే బండి వస్తుంది చూడండి, ఇది ఇన్నోవా అంటే అట్లుండాలి కారు. దానిలో కూర్చున్న బకెట్ సీట్లు భూమి దగ్గరున్న ఎంత దూరం అయినా నీకు కన్యాకుమారి ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ద పాయింట్ ధనుష్కోటి, హైదరాబాద్లో స్టార్ట్ అయితే ధనుష్కోటి దాకా NH44 ఉంటుందండి, సంపుతే పోతుంది కారు. మదురై, బెంగళూరు అంటే అంటే సూపర్ రోడ్, కృష్ణగిరి బైపాస్ మీకు రోడ్లో ఇదే సైజు ఉంటుంది. మళ్ళీ సైజు ఎక్కడ పెరగలే, అది దౌర్భాగ్యం. దక్షిణ భారతదేశంలో సైజులు పెరగలే, రోడ్లు 6 లైన్లు 8 లైన్లు కాలే. ఉత్తర భారతదేశంలో పూమా ఆగం ఎందుకైతానే TR నెంబర్ దొంగలు ఫార్చునర్ వాడి TR నెంబర్ వేసేటోళ్ళు. అసలు నెంబర్లు వేస్తే ఓవర్ స్పీడ్ పోతే చలాన్లు పడతాయని వీళ్ళ తెలివితేటలు. అందుకోసం TR నెంబర్ స్టిక్కర్ తీసి వేస్తారు కదా, తొక్కుతారు 140, 150. ఏం కాదు, ఫార్చునర్ కంట్రోల్ నెంబర్ 1 అవుతుంది.
దాన్ని తోలే డ్రైవర్ వాడు అదృష్టవంతుడై పుడతాడు. ఇష్టం అన్నట్టు వాడికి వానికి గాలిలో పోతానంటే దేవుడు వాళ్ళ అమ్మ జన్మనించేటప్పుడు ఎంతో అదృష్టంతో అవుతాడు. పెట్రోల్ పంప్ పడుతుంది ఇక్కడ, మనకి ఈజీ ఉంటుంది. పో మామ పో, తొందర ఎక్కువ ఉన్నది పో, రమ్మంటుంది పో మేడం. సో అట్లాంటి ఆవేశం స్టార్స్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ 100 ఉంటే వాళ్ళు 120లా 120 అట్లా పోతున్నారు. మనకేమో భయం వేస్తుంది, ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. మనం టెస్ట్ డ్రైవ్కి వచ్చినాం, బండి వేరే వాళ్ళది, ప్లస్ మనకు స్పీడ్ గన్స్ ఉంటాయి, పడితే 2000. వాళ్ళు అట్లా కాదు, టీఆర్ నెంబర్లో దొక్కుతారు. ఓకే, నా వంతులో భాగంగా ఓ 10 కిలోమీటర్లు తోలిన 5 నిమిషాల్లో, అంటే మంచి ఓవర్ స్పీడ్తో. మీకు టెస్ట్ డ్రైవ్ వెరిఫై చేసిన తర్వాత మీరు ఆలోచించుకోండి. సో దీన్ని కూడా మీరు సర్టిఫై చేసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 100% ఏదైతే కారు కొందాం అనుకుంటారో దాన్ని మీరు మన దగ్గర సెర్చ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, తర్వాతనే డిసైడ్ కావచ్చు. సో థ్యాంక్ యూ. మీరు లోన్కు పోతే పాన్ కార్డు, ఆధార్ కార్డు, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. సో దాన్ని కూడా కొంత ఒకసారి వెరిఫై చేసి నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, జై తెలంగాణ, నమస్తే. ఇది కూడా పోయొచ్చినాం, ఇది కూడా ఇందాక రెడ్ కలర్ కూడా తీసిన, అదైనా ఇదైనా ఏదైనా కూడా మీకు ఓకే.